హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. తులసిరాజు కుకింగ్స్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే బాగున్నాను. ఇదైతే ఫ్రైడే. ఈరోజు మార్నింగే తీసాను, ఇంక ఈరోజే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ నేను నైట్ డిష్ వాషర్లో గిన్నెలు అన్నీ లోడ్ చేశాను. కొన్ని అయితే డిష్ వాషర్లో పట్టలేని హ్యాండ్ వాష్ చేశాను అనమాట. ఇంకైతే నేను మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ ఇంకా శనగలు అయితే తీసాను ఫ్రిడ్జ్లోంచి, పాలుని. శనగలు అయితే కుక్కర్ పెట్టేస్తాను. శనగలు కుక్కర్ పెట్టేసి చాయ్ పెట్టుకుంటాను. ఫస్ట్ అయితే ఈరోజు మిల్ మేకర్ ములక్కాడ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా 1 by 1 అన్నమాట. ఇంకా పిల్లలైతే 6కి అలారం మోగింది, వాళ్ళు 6:30కి లేచారన్నమాట. వాళ్ళు జిమ్కి వెళ్ళారు వాళ్ళిద్దరూని. ఇంకా నేనైతే ఇప్పుడు లేచాను. గడియారం బుక్ చేశాను నేను, దానికి సెల్స్ రాలేదు. సెల్స్ ఉంటే మీకు లెగిసిన వెంటనే మార్నింగ్ నేను ఏ టైంకి లేచానో వాచ్ చూపిద్దామని అనుకుంటున్నాను అనమాట. సెల్స్ వేయట్లేదు మా హస్బెండ్. సెల్స్ వేస్తే నేను ఏ టైంకి లెగుస్తానో చూపిస్తాను రేపు నుంచి. ఇంక ఫస్ట్ అయితే శనగలు పెట్టేసాను. ఇంక ఉప్పు వేసేసి దాంట్లోకి సరిపడినంత వాటర్ వేసేసి శనగలు పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే చాయ్ పెట్టుకుంటున్నాను అనమాట. ఇంక చాయ్ పెట్టుకొని ఇంకా రాగి జావ కాయాలి, రైస్ పెట్టాలి, ములక్కాడ మిల్ మేకర్ కర్రీ చేయాలి, పోహా చేయాలి టిఫిన్. నేను చేయవలసినవి అయితే ఫస్ట్ అయితే చాయ్ తాగాలి. చాయ్ తాగితేనే కానీ బండి నడదు. చాయ్ పెడుతున్నాను కొద్దిగా. అయితే పిల్లలైతే తాగరు, కోకోనట్ వాటర్ తీసుకొస్తారు, ఇంకా అది తాగుతారు అన్నమాట. నా మట్టికి పెట్టుకుంటున్నాను చాయ్. ఆ పక్కనైతే శనగలు కూడా వెలిగించేసాను. ఇంకా చాయ్ పెట్టేసుకున్నాక నేను ఈరోజు చేయవలసిన పనులు అయితే ఇవి ఉన్నాయన్నమాట. ఈరోజు ఫ్రైడే కదా, నేను ఫాస్టింగ్. పిల్లలకి మా హస్బెండ్ కోసమే వండుతాను. నేను ఈవినింగ్ 3 o'clock తింటాను. ఏదైనా టిఫిన్ అన్న ఏదైనా వేసుకొని, లేదంటే ఏదైనా జ్యూస్ అన్న ఏదైనా తాగేస్తాను. ఇంకా ఫస్ట్ అయితే చాయ్ పెట్టేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో ములక్కాయలు, టమాటాలు అవన్నీ తీసి బయట పెట్టాలి. ఇంకా రాగి జావ కాయాలి. ఎందుకంటే వాడు 8కి వెళ్ళిపోతాడు. 8-8:30 వరకు మా అబ్బాయి వెళ్ళిపోతాడు అనమాట. మా అమ్మ అయితే 10కి వెళ్తుంది. ఎందుకంటే వాడు వచ్చి జిమ్ నుంచి వచ్చినప్పుడు కరెక్ట్గా 8కి వస్తాడు. ఒక 10-15 minutesలో వచ్చేస్తాడు మా టిఫిన్ తినడానికి. అందుకని చెప్పేసి ముందు అవన్నీ బాక్స్లో పెట్టుకోవాలి కదా, రాగి జావ, స్నాక్స్, శనగలు ఇవన్నీ వాడు సర్దుకోవాలని చెప్పేసి నేను ఫస్ట్ కాసేస్తాను అనమాట. మళ్ళీ వాడు వచ్చినప్పుడు వేడిగా ఉంటాయి కదా బాక్సులో పెట్టడానికి, అందుకని చెప్పేసి. ఇంకా కర్రీలోకి అయితే మిల్ మేకర్ నానబెడుతున్నాను. పెద్ద మిల్ మేకర్ ఉంటుంది కదా, చిన్న సైజు, అది గింజల్లా ఉంటుంది కదా, ఆ మిల్ మేకర్ అయితే హాట్ వాటర్లో నానబెడతాను అనమాట. ములక్కాళ్ళు వేసి మిల్ మేకర్ కర్రీ చేస్తాను ఈరోజు. ఇంకా రాగి జావ కాయాలి. ఫస్ట్ అయితే ఇంకా టీ వడకెట్టేసుకొని ఫస్ట్ కొద్దిగా హాట్ వాటర్ కాస్తాను. మిల్ మేకర్లో వేయాలి కదా వాటరు. ఇంకా మిగతా వాటర్లో రాగి జావ కాస్తాను అనమాట. ఇంకా రైస్ అయితే కడిగేసుకుంటున్నాను. శనగలు విజిల్స్ వేసినప్పటికీ 4 స్టవ్లు ఉండడం వల్ల త్వరగానే అయిపోద్ది. నాకు అన్నీ రెడీగా ఉండడమే లేటు. అన్నీ రెడీగా ఉన్నాయంటే ఇంక వెంటనే 4 పొయ్యిల మీద వండేస్తాను. అవసరమైతే ఇండక్షన్ స్టవ్ మీద కూడా పెట్టేస్తాను ఇక్కడ సరిపోతే. ఇంకా పక్కన అయితే ఇది అవుతుంది కదా అని చెప్పి ఇంకో పక్కన రైస్ పెట్టేద్దాం, ఓ పక్కన అయితే టీ కట్టేసాక దీని మీద రాగి జావ కాసేద్దామని చెప్పేసి ఇంకా రైస్ కూడా కడిగేసుకుంటున్నాను అనమాట. ఇంకా రైస్ కుక్కర్ పెట్టేస్తాను, వార్చను. కుక్కర్ పెట్టేద్దామని చెప్పేసి ఇంకా 2 గ్లాసులు వాటర్, 2 గ్లాసులు రైస్ కదా, 4 గ్లాసులు వాటర్ అయితే కొలిచేసుకున్నాను. ఇంకా మూత పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా చాయ్ అయితే వడకెట్టేస్తాను. ఫస్ట్ చాయ్ వడకెట్టేసి ఇంక రాగి జావ అయితే పెడతాను స్టవ్ మీద. ఇంకా టీ అయితే వడకెట్టేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా హాట్ వాటర్ వేస్తే ఇది మిల్ మేకరు హాట్ వాటర్లో కొంతసేపు పెట్టాక తర్వాత మనం కడిగి అప్పుడు వండుకుంటే బాగుంటుంది. నాకు ఫస్ట్లో తెలియక నేను మామూలుగా వండేసేదాన్ని. అందులో ఒక రకమైన స్మెల్ ఉంటుంది. ఆ స్మెల్ హాట్ వాటర్లో వేసి కొంతసేపు ఉంచి కడిగితేనే ఆ వాటర్ అంతా నొరగలా వస్తుంది. అదంతా కడిగితేనే కర్రీ బాగుంటుంది, లేదంటే కర్రీ కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అందుకని చెప్పి హాట్ వాటర్ అయితే పెట్టాను. ఇంక ఈ లోపల అయితే కూరగాయలు ఇవి ములక్కాడలు కట్ చేసుకుంటున్నాను అనమాట. ములక్కాడ, టమాటా
ఆనియన్స్ అయితే కట్ చేయక్కర్లేదు, ఫ్రైడ్ ఆనియన్స్ బుక్ చేశాను. ఎందుకంటే మా హస్బెండ్ కట్ చేసి ఇచ్చేస్తారు ఆనియన్స్ నాకు. ఒక 4 రోజులు సరిపడే బాక్స్లో పెట్టుకుంటాను. ఆనియన్స్ అయితే అయిపోయినాయి, లేవు. నిన్న చిక్కుడుకాయ కర్రీలో వేసాను. ఫ్రైడ్ ఆనియన్స్ నేను ఆల్టర్నేటివ్ రెడీగా పెట్టుకుంటాను అనమాట ఎప్పుడు. ఎందుకంటే నాకు ఆనియన్స్ కట్ చేయడం ఇష్టం ఉండదు. కర్రీస్లో వేయడానికి కొద్దిగా ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వాడుకుంటాను అనమాట. ఇంక ఇప్పుడైతే అందులో వేసాను హాట్ వాటర్ కొద్దిగా వేసేసి రాగి పిండి కలుపుకోవడానికి ఒక చిన్న బౌల్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా రాగి పిండి అయితే వేసుకుంటున్నాను, కొద్దిగా కాస్తున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరికే, నేను తాగుతాను డైలీ, ఈరోజు అయితే వాళ్ళిద్దరికే. ఎందుకంటే నేను ఉసిరికాయ జ్యూస్ తాగుదాం అనుకుంటున్నాను. ఇంకా ఫాస్టింగ్ కదా, ఆ ఉసిరికాయ జ్యూస్ ఒకటే తాగుతాను. ఇంకా ఈరోజు ఇంకా రాగి జావ తాగను. ఇంకా అయితే ఉసిరికాయ జ్యూస్ తాగి అప్పుడే 4 days అయ్యింది. బ్లాక్ గ్రేప్స్ తాగుతుంది కానీ ఉసిరికాయ తాగట్లేదు అన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు ఉసిరికాయ తాగుదామని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరి మట్టికే కాస్తున్నాను రాగి జావ. మా హస్బెండ్ కూడా తాగరు. ఇంకైతే పిండి కోసం ఒక 2 స్పూన్లు పిండి, వాళ్ళకి సరిపడినంత పిండి అయితే తీసుకున్నాను. తీసుకుని కొద్దిగా వాటర్ వేసేసి కలిపేసి ఇంకా నీళ్ళు మరిగిపోయినమాట. ఇంకా అదైతే వేసానమాట. అలా కలపాలి, కలపకుండా వేసేస్తే అది ఉండలు కట్టేసినట్టు అయిపోతుంది అన్నమాట. దగ్గరుండి కలిపేసుకోవాలి. ఇంకా కలిపేసాను. ఇంకా అలా వంట చేస్తే అలా కట్ చేసుకుంటా తాగుతాను అనమాట టీ తాగకపోతే ఆ హుషారు రాదు ఏంటో. మధ్యలో చాలా రోజులు స్కిప్ చేశాను కానీ చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కదా. ఇంక మధ్యలో మనం చేయాలన్నా హెల్త్ కోసం మనం రకరకాలుగా మారాలన్నా మారలేము, కొద్దిగా మారుతాం అంతే. ఇంకా టీ తాగేసాను. ఇంకా గుడ్లు అయితే పెడుతున్నాను అనమాట. ఎందుకంటే శనగలు అయిపోయినాయి, శనగలు పక్కకు మార్చేసి అక్కడ కోడిగుడ్లు అయితే పెట్టచ్చు. ఇంకా రాగిజావ కూడా అయిపోయింది. ఇంకా రాగిజావ దింపేసి కడాయి పెట్టేసుకుంటాను కూరకి. శనగలు అయితే విజిల్స్ వేసినాయి, 3 విజిల్స్. శనగలు అయితే పక్క స్టవ్ మీద పెట్టేసి ఇంకా అక్కడైతే కోడిగుడ్లు పెట్టేస్తాను అనమాట. 4 స్టవ్లు ఉండి స్టవ్ ఉండడం చాలా బెటరు. పొద్దున్నే లంచ్ బాక్సులు, హస్బెండ్కి లంచ్ బాక్స్ కట్టి వాళ్ళకి ఈ 4 స్టవ్లు ఉండడం సూపరు. ఈ 4 స్టవ్లు లేకపోతే ఏం చేద్దామో తెలియదు కానీ టకటక చేయడం అవ్వదు. ఇంకా రాగిజావ అయితే అయిపోయింది. ఇంకా అక్కడ టేబుల్ మీద పెట్టేస్తాను, శనగలు కూడా టేబుల్ మీద పెట్టేస్తాను, చల్లారుతాయి. ఇంక ఇక్కడైతే కడాయి పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే కట్టింగ్ అంతా అయిపోయింది కదా, కూర తాలింపు పెట్టేసుకోవడమే. ఇంకా ఈ మిల్ మేకర్ అయితే హాట్ వాటర్లో వేసి పెట్టాను కదా, కొద్దిగా చన్నీళ్ళు వేసేసి కడిగేస్తున్నాను. కడిగేసి ఒక దాంట్లోకి పిండేస్తాను అనమాట. నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెట్టవచ్చు అనుకుంటున్నాను. నేనే చాలా మిస్ అవుతున్నాను. ఎందుకంటే రెగ్యులర్గా వీడియోస్ పెడితే నాకు చాలామంది కనెక్ట్ అవుతారు. బాగుందని, ఇలా చెయ్యండి అని, అలా చేయండి అని అలా చెప్తారు, చాలామంది మెసేజ్ చేస్తారు. నేనేమో చాలా మట్టికి ఏంటంటే ఈ హౌస్ షిఫ్ట్ అవ్వడం, అక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చాక వెంటిలేషన్ అవన్నట్ల వల్ల పెట్టట్లేదు. ఈ రోజు నుంచి కంపల్సరీ పెడతాను అనమాట. ఇవే అన్నమాట ఫ్రైడ్ ఆనియన్స్ బాక్స్ బుక్ చేసిందన్నమాట మా అమ్మాయి. లాస్ట్ టైము బుక్ చేసింది, అదైతే బాగా ఎక్కువ ఫ్రై అయినాయి, టేస్ట్గా అంటే స్మెల్ కూడా మంచిగా ఉన్నాయన్నమాట. నాకు మామూలుగానే ఆనియన్ స్మెల్ పడదు, ఇష్టం ఉండదు. అది బాగా ఫ్రై అయిపోయినాయి, మంచి స్మెల్ బాగుండి. ఇది ఏంటంటే కొద్దిగానే ఫ్రై అయినాయి, మరి ఏంటో డిఫరెన్స్. ఇది కొద్దిగానే ఫ్రై అయినాయి, తెల్లగా ఉన్నాయి ఇవి. అవైతే నల్లగా కొంచెం బ్రౌన్ కలర్లో ఉన్నట్టుగా ఉండి, స్మెల్ కూడా బాగుండి ఓపెన్ చేయగానే. ఇది స్మెల్ అయితే నాకు నచ్చలేదు, కానీ మరి తప్పదు కదా. ఇంకా కూరకి నాకు ఎన్ని కావాలో ఒక ఎంతో కాదు గుప్పుడు అంటే వేస్తాను. గుప్పుడు వేసి అందులో కొద్దిగా వాటర్ వేసి మిక్సీ చేసేస్తే ఉల్లిపాయ పేస్ట్ లాగా అయిపోతుంది అన్నమాట. ఇంకా ఉల్లిపాయ కోయకుండా అలాగా సింపుల్గా చేస్తాను అన్నమాట నేను. ఇలాంటి షార్ట్ కట్లన్నీ నేను చేస్తున్నాను. రేపు పొద్దున్న మా అమ్మాయి పెళ్ళి అయ్యాక కూడా ఇలానే చేస్తుంది. ఎందుకంటే మా అమ్మాయికి కూడా ఆనియన్స్ కట్ చేయడం ఇష్టం ఉండదు, నన్ను ఫాలో అవుతుంది మా అమ్మాయి. ఇంకేదైతే మిక్సీ చేసుకున్నాను. ఇంక ఇందులోకి 2 పచ్చిమిరకాయలు అయితే కట్ చేశాను, టమాటాలు అయితే కట్ చేయాలి, ములక్కాడలు అయితే కట్ చేస్తాను, మిల్ మేకర్ అయితే సోప్ చేసి పెట్టాను. ఇంకా పచ్చిమిర్చి అయితే కడుక్కుంటున్నాను అనమాట. కడుక్కొని ఇంకా పచ్చిమిర్చి కూడా కట్ చేసేసి, టమాటాలు కూడా కట్ చేసేసి ఇంకా కర్రీ వండడమే. లెగడం లేట్ అంతే, ఒక 10 నిమిషాలు అటు ఇటు అంతే. స్టార్ట్ చేసామంటే నేను 1/2 అవర్లో వండేస్తాను. ఎందుకంటే 4 స్టవ్లు ఉంటాయి కాబట్టి 4 స్టవ్ల మీద పెట్టేస్తాను.
అదన్నమాట. త్వరగానే వండేస్తాను. మా పిల్లలు అయితే వచ్చేసారు ఈరోజు. కోకోనట్ వాటర్ తెచ్చుకోలేదు వాళ్ళు. ఎరా అంటే తీసుకురాలేదు అని అన్నారన్నమాట. ఇంక సరే అని చెప్పేసి కూర్చున్నారు. ఉంటే కోకోనట్ వాటర్ తెచ్చుకుంటే కోకోనట్ వాటర్ తాగుతారు వచ్చి. నేను ఈ పని అంతా అయిపోయాక తాగుతాను, నాకు ఉంచుతారు కొద్దిగా ఒక గ్లాసు. ఇంకా తీసుకురాలేదు అన్నమాట ఈరోజు. ఇంక సరే అని చెప్పేసి అయితే ఫ్రెష్ అప్ అవ్వండి అని చెప్పేసి, ఇంకా మా వాడైతే 8కి వెళ్ళిపోతారు కదా, వాడైతే ఫ్రెష్ అప్ అవుతున్నాడు. ఇంకా నేను కడాయి పెట్టేసి ఇంకా ఉల్లిపాయలు అవి మిక్సీ చేసేసి ఇంకేసి దాంట్లోకి అయితే పసుపు కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇంకొంచెం ఇది వేగిపోయాక తర్వాత మిల్ మేకర్, ములక్కాడ, టమాటా అది వేసుకోవాలి. సింపుల్గానే అయిపోతుంది. కర్రీ అయితే చాలా బాగుంటుంది. మిల్ మేకర్ ప్రోటీన్ కదా, మా వీళ్ళు రోజు జిమ్కి వెళ్తున్నారు కదా, రోజు ప్రోటీన్ పన్నీర్ అని ప్రోటీన్ శనగలని అవే తింటారు. ఇంకా అందుకని చెప్పేసి ప్రోటీన్ అంటారని చెప్పేసి వండుతాను అనమాట. అసలు మా అమ్మాయి ఏమన్నా అంటుందేమో అని భయపడ్డాను, ఎందుకంటే అంత దాన్ని ఇష్టంగా తిందో. మా అబ్బాయి అయితే తింటాడు కానీ మా అమ్మాయి తిందో, కానీ తింటుంది, బాగానే ఉన్నది అని అంటుందన్నమాట. ఈ మధ్యలో ఎక్కువ మిల్ మేకర్ చిప్స్ లాంటిది మొన్న ఒకసారి వండాను అరటికాయ వేసి, అది ఆ రోజు వీడియో పెట్టానో లేదో గుర్తులేదు, పెట్టలేనట్టుంది. మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇచ్చాను. నేను బీన్స్ కర్రీ చేశాను, మళ్ళీ నిన్న గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈరోజు పెద్ద మిల్ మేకర్ వండుతున్నాను కదా, అందుకనే నాకు డౌట్ అన్నమాట. ఇంక ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయినాయి. వేపాక ఇంకా టమాటాలు కూడా మిక్సీ చేసేసుకున్నాను అనమాట. ఇంకా టమాటా జ్యూస్ కూడా వేసేసి ఇంకా అలా మగ్గిస్తాను. ఇంకాడైతే వాడు వచ్చేసాడు, టైం అయిపోతుంది, ఇక అవుతుందా అవదా అన్నట్టు కంగారు పెడుతున్నాడు అనమాట. అయిపోతుంది ఎంతసేపు అన్నాను. వీడియోలు స్టార్ట్ చేసావు మళ్ళీ అంటున్నాడు, ఎందుకంటే నేను ఈ మధ్యలో పెడతలేదు కదా. పొద్దున్నే చూస్తాడు, వీడియో తీసుకుంటాం అవన్నీ చూస్తాడు. ఈ మధ్యలో తీయట్లేదు కదా, వీడియో మళ్ళీ స్టార్ట్ చేసావా అంటున్నాడు. అవును పెడతాను ఈ రోజు నుంచి రోజున అని చెప్తున్నాను అనమాట. ఇంకా సరే అని చెప్పి వచ్చి చూసి వెళ్ళిపోయాడు. ఇంకా ములక్కాయలు అయితే బాగా వేగిపోయినాయి. ములక్కాయలు వేపాక ఇంకా మిల్ మేకర్ కూడా వేసేస్తున్నాను. ఫోన్లో ఛార్జింగ్ లేనట్టుంది, నేను చూసుకోలేదు. కుయ్యని అరుతుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలో మరి, ఇది మిస్ అవుతుందో ఏమో తెలియదు కానీ వేరే ఫోన్ పెడదామంటే దానికి ఛార్జింగ్ లేదని ఛార్జింగ్లో పెట్టానమాట. వెనకాల కోడిగుడ్లు కూడా ఉడికిపోయినాయి. ఇంకా ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది అన్నమాట. ఇంకా ఆ కారం వేయడం అంతా మిస్ అయిపోయాను. ఇంకా ఈ టిఫిన్కి అయితే పోహాకి అన్నీ రెడీ చేసుకొచ్చాను. ఇంకా అటుకులు ఒకటి కడిగేసి పెట్టుకున్నాను. ఆ వీడియో అంతా మీకు మిస్ అయిపోయింది, ఎందుకంటే ఫోన్ ఛార్జింగ్ లేదు. కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం ఛార్జింగ్ పెట్టి మళ్ళీ తీసుకొచ్చాను అనమాట. ఇంకా పోహాకి అటుకులు అయితే రెడీ చేసుకున్నాను. ఎన్ని అటుకులు కావాలో వాళ్ళిద్దరికీ అన్నమాట. ఇంకా పోహాకి అటుకులు క్లీన్ చేసి పెట్టేసుకుని ఇంకా దాంట్లోకి పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా అయితే రెడీ చేసుకుంటున్నాను. ఈ కూరలో కారం, ఉప్పు, మసాలా వేయడం అయితే క్లిప్పింగ్ మిస్ అయింది, అంటే షూట్ చేయలేదు మొబైల్ ఛార్జింగ్ లేక. ఇంక రేపు అంటే ఈ మధ్యలో తీయట్లేదు కదా, అలర్ట్గా లేనమాట. మామూలుగా అయితే ఫుల్గా ఛార్జింగ్ పెట్టుకుని ఉంటాను, నైటే ఛార్జింగ్ పెట్టేసి వాడకుండా ఉంచుతాను మార్నింగ్కి. ఇంక ఈ మధ్య వీడియోస్ తీయట్లేదు కదా, అలర్ట్గా లేను, అందుకని గుర్తులేదు ఛార్జింగ్ పెట్టాలని. పొద్దున్న లేచాక కూడా నాకు లేచిన వెంటనే స్టార్ట్ చేస్తాను కదా, లేచినాక ఒక అరగంట అలా గ్యాప్ ఉంటే పెడదును గుర్తుంటే. ఇంకా కూర అయితే అయిపోతుంది. ఇంకా ఇవన్నీ రెడీ చేసేసుకుంటున్నాను దీంట్లోకి, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటా అన్నీ. కూర అయిపోతుంది. కూర వెనకాల స్టవ్ మీద మార్చేసుకొని ఇక్కడ కడాయి పెట్టేసుకొని ఇంకా పోహ అయితే చేసేస్తాను. ఇంకా అన్నీ అయిపోయినట్టే. గుడ్లు ఉడికిపోయినాయి, శనగలు అయిపోయినాయి, రైస్ అయిపోయింది, కూర కూడా అయిపోయింది. పోహ తాలింపు పెట్టేస్తే ఇంకా మా అబ్బాయికి అయితే టిఫిన్ పెట్టేస్తాను. ఇంకా అందులో కారం వేయడం అంతా మిస్ అయింది. ఈ ఫస్ట్ వీడియోనే ఈరోజు నుంచే స్టార్ట్ చేశాను, కంటిన్యూగా పెట్టాలని. ఫస్ట్ వీడియోకే ఇలా అయ్యింది. ఇంకా రేపు నుంచి ఛార్జింగ్ పెట్టుకుంటాను ఫుల్గాని. ఇంకా మా అమ్మ అయితే పిలుస్తుంది, అమ్మ కబ్బు నుండి అమ్మ తలకి అని చెప్పేసి. ఇంక సరే వస్తాను ఉండమ్మా అని చెప్పేసి ఇంకా కూర అయిపోయింది. కూర మార్చేసి పోహ తాలింపు పెట్టేసి అప్పుడు వెళ్ళొచ్చులే అని చెప్పేసి ఇంకా చూస్తున్నాను అనమాట. కూర అయితే అయిపోయింది దగ్గరికి. వీడియో నచ్చితే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి.
మీరు కామెంట్ చేశారనుకో నాకు ఇంకా చెయ్యాలి అని ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు మనకి. కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఎలాంటి కుకింగ్స్ ఏమన్నా కావాలన్నా ఏదన్నా రివ్యూస్ కావాలన్నా నాకు కామెంట్ చేస్తే నేను చేస్తాను. కూర అయితే అయిపోయింది. ఇంకా కూర అయితే పక్కన పెట్టేసుకుని ఇంకో కడాయి పెట్టేస్తాను అనమాట. ఇంకో కడాయి పెట్టేసి తర్వాత దాంట్లోకి ఆయిల్ వేసేసుకొని పోహాలో ఏమేను జీలకర్ర ఏమైనా ఆవాలు ఒకటే వేస్తాను. ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటా, ఇంకా బంగాళదుంప, క్యారెట్ అవన్నీ ముక్కలు కోసి వేసుకోవచ్చు. మా అమ్మాయికి అవన్నీ ఇష్టం ఉండదు, ఏరు పక్కన పెడుతుంది. ఇంకా అందుకని చెప్పి టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు ఒకటే వేస్తుంది అనమాట. ఇంకా పల్లీలు కూడా వేసుకుంటే నేనైతే వేయలేదు. పల్లీలు వేసుకోవచ్చు, పొడుని చేసుకుని వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా నూనె అయితే వేడెక్కిపోయింది అనమాట. ఇంకా ఆవాలు అయితే వేసేస్తున్నాను. ఆవాలు కొంచెం చిటపటమన్నాక తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు అయితే పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయన్నమాట. ఇంకా అదైతే కట్ చేసుకుంటున్నాను. ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటా కూడా వేసేస్తాను ఆవాలు చిటపటమన్నాక. ఇంక ఇది కొంచెం అయితే వేగాక దీంట్లోకి ఈ టప్ మన పేలుతున్నాయి. ఇంకా మూత పెట్టేసి దాంట్లోకి పసుపు, సాల్ట్ అయితే వేస్తాను, మగ్గుతూ ఉంటుంది. ఇంకా పోహా వేసి ముందు ఇదంతా బాగా మగ్గిపోయాక పోహా వేసి ముందు కొద్దిగా కారం వేసుకుంటే లాస్ట్లో పోహా వేసాక నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. నేనైతే ఇంకా ఎక్కువ క్యారెట్, బంగాళదుంప అవన్నీ వేసి లాస్ట్లో పల్లీలు అవన్నీ వేసి చేస్తాను. కానీ ఇప్పుడు పిల్లలు వద్దు, పల్లీలు వద్దంటున్నారు, అలాగే ఈ పొటాటో, క్యారెట్ కూడా వద్దంటున్నారు. ఇంకా అందుకని చెప్పి ఇలా సింపుల్గా చేస్తాను అనమాట. అవన్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది పోహా. ఇంకైతే బాగా మగ్గిపోయినాయి. ఇంక ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కారం అయితే వేస్తాను. పసుపుని ఉప్పు వేసాను ఫస్ట్. ఇంక ఇప్పుడు కొద్దిగా కారం అయితే వేసేసి ఇంకా తర్వాత అయితే అటుకులు అయితే వేసేస్తాను. అటుకులు ఒకసారి వాష్ చేసి ఆ నెట్లో పెట్టాను అనమాట, ఏమన్నా వాటర్ ఉంటే దిగిపోతుంది అని చెప్పేసి. ఇంకా అదైతే వేసేస్తున్నాను పోహా. వాళ్ళిద్దరి గురించి చేస్తున్నాను. ఇస్తుంటే బయట డిస్టర్బెన్స్గా ఉంది, మళ్ళీ గ్యాప్ ఇచ్చానమాట. ఈరోజు ఎలాగైనా ఈ వీడియో త్వరగా పెట్టాలి. ఏ రోజు వీడియో ఆ రోజే పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు ఫ్రైడే కదా, ఈరోజు మార్నింగ్ తీసాను, ఈరోజు పెట్టేస్తున్నాను. రేపు వీడియో తీస్తే ఏ రోజు ఆ రోజే వీడియో మీకు లైవ్ వచ్చేస్తుంది. పెండింగ్ పెట్టను, గ్యాప్ ఇవ్వను, ఓకేనా? ఇదే ఫస్ట్ లాస్ట్. అంటే చాలాసార్లు చెప్పాను డైలీ వీడియో పెడతానని, పెట్టట్లేదు కదా. కంపల్సరీ పెడతాను, ఎందుకంటే నాకు కూడా రీచ్ అవ్వాలని, సబ్స్క్రైబర్స్ పెరగాలి అని ఉంటుంది కదా. అందుకని చెప్పేసి డైలీ వీడియోస్ పెడితేనే కదా మనకి పెరుగుతారు. ఇంకైతే పిల్లలు అయితే వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళకి పెట్టడం, బాక్సులు సర్దడం అవన్నీ అయితే షార్ట్లో పెట్టేశాను అనమాట. పిల్లలు వెళ్ళాక ఇంకా నేనైతే జ్యూస్ చేసుకుంటున్నాను, ఉసిరికాయ జ్యూసు. మా హస్బెండ్ ఏం చేశారంటే నిన్న నాకు ఉసిరికాయలన్నీ కట్ చేసేసి పెట్టారన్నమాట. నేను ఏ రోజుకి ఆ రోజు ఒక 3 ఉసిరికాయలు, ఒక చిన్న అల్లం ముక్క, పచ్చి పసుపు కొమ్ము, అది కరివేపాకు, ఈ 3 నేను రెడీ చేసుకుంటాను కదా. నిన్న మా హస్బెండ్ ఉసిరికాయలన్నీ కట్ చేసేసి ఒక బాటిల్లో పెట్టారన్నమాట. ఇంకా నాకు సింపుల్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఎన్ని కావాలో అన్ని ఉసిరికాయ ముక్కలు అయితే అందులో వేసుకున్నాను. ఇంకా పచ్చి పసుపు అయితే కొంచెం నీటిలో నానబెట్టేసి నాకు ఎంత కావాలో అంత ముక్క చెక్కుని ముక్కలు కోసేసాను. దాంట్లోకి ఒక గుప్పుడు కరివేపాకు అయితే వేసాను అనమాట. దీంట్లోకి బ్లాక్ సాల్ట్ వేస్తాను నేను, మామూలు సాల్ట్ వాడను. ఈ ఉసిరికాయ జ్యూస్లో బ్లాక్ సాల్ట్ వాడతాను. ఇంకా బ్లాక్ సాల్ట్ అయితే కొద్దిగా చిటికెడు అయితే వేసాను అనమాట. వేసేసి ఇంకా దీంట్లో వాటర్ సరిపడినంత వాటర్ అయితే వేసేసుకుంటాను. పసుపు, కరివేపాకు, ఉసిరికాయలు. నాకు ముక్కలు అయితే సరిపోలేనట్టు అనిపించినాయి. అంటే నేను ఒక 3-4 కోసుకుంటే నాకు తెలుస్తుంది అందాజుగా. ఆ చిన్న చిన్న ముక్కలు కోయడం వల్ల నాకేం తెలియలేదు ఎన్ని వేసాను అన్నది, తక్కువ అనిపించింది. ఇంకా అందుకని చెప్పి మళ్ళీ వేసుకున్నాను అనమాట. దీంట్లోకి సరిపడినంత వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇంక ఇది అయితే ఒకసారి మిక్స్ చేసేసి మళ్ళీ దీంట్లో కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ తిప్పేస్తాను. ఎక్కువ వాటర్ కాకుండా నాకు ఈ ఉసిరికాయలు మొత్తం, ఈ కరివేపాకు ఇదంతా ఒక గ్లాసు జ్యూస్ అయ్యేలాగమాట. ఎక్కువ పలచగా కాకుండా ఒక గ్లాసు జ్యూస్ అయ్యేలా చేసుకుంటాను ఎప్పుడూని.
మంచిగా మిక్సీ చేసేసుకుంటున్నాను అనమాట. మిక్సీ జార్ కూడా పోయింది. అసలు మంచిగా అవ్వట్లేదు. క్యారెట్ బీట్రూట్ అయితే అసలు అవ్వట్లేదు. అందుకనే నేను క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగడమే మానేశాను. ఉసిరికాయ అయితే అవుతుంది కానీ క్యారెట్ బీట్రూట్ అస్సలు అవ్వట్లేదు. మిక్సీ ఒకటి తీసుకోవాలి. ఇంకా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది, ఉసిరికాయ జ్యూసు. ఇంకా అదే దీంట్లో స్ట్రా వేసేసుకొని తాగేయడమే ఇది మాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చింది.